ప్రశస్త చెప్పు షణ్ముఖ. సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పు సార్. మనం వెహికల్స్లో వెళ్తే కిలోమీటర్ స్పీడ్లో అట్లా మెజర్ చేస్తారు కదా, మరి షిప్లో వెళ్తే ఎందుకు డిఫరెంట్గా చేస్తారు? రైట్. మన షణ్ముఖ స్కూల్ క్యాప్టెన్ మంచి డౌట్ అడిగింది. ఏంటంటే అది సాధారణంగా మనం బండి పైన వెళ్ళేటప్పుడు ఏదైనా డిస్టెన్స్ అంటే కిలోమీటర్స్ కొలుస్తాం. అదే మనం షిప్లో వెళ్ళినప్పుడు నాటికల్ మైల్స్ అంటాం. సో ఈ నాటికల్ మైల్స్ అనేది ఒక సెయిలర్స్ అంటే ఎవరంటే షిప్స్ నడిపే వాళ్ళ నుంచి హిస్టారిక్గా పుట్టినటువంటి స్పీడ్ అది. సో నాట్ అంటే ఇది నాట్, ఓకేనా. సో ముడిని నాట్ అంటాం, ఓకేనా. సో సాధారణంగా ఏం చేస్తారంటే ఇక్కడ షిప్ దగ్గర ఒక సెయిలర్ ఉంటాడు. యాక్చువల్గా ఈయన కూర్చొని ఏం చేస్తారంటే ఒక లాగ్ లైన్ ఉంటుంది. సో షిప్ పోతుంది. ఇప్పుడు పట్టుకొని చెప్తా, నువ్వు గుంజుతూ ఉండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నావు, నువ్వు గుంజుతుండు. 1 ఒక నాట్, 2వ నాట్, 3వ నాట్, 4వ నాట్, 5 నాట్, 6 నాట్ అని నాట్స్ పోతూ ఉంటాయి ఆయన చేతి నుంచి. షిప్ ఇటు పోతూ ఉంటుంటాయి. సో 30 సెకండ్స్లో ఎన్నైతే నాట్స్ పోయినాయో దాన్ని నాట్స్ కింద స్పీడ్గా కొలుస్తారు అన్నమాట. ఇది ఎప్పటి నుంచో వస్తుంది. సో సాధారణంగా ఏమవుతుందంటే ఈ నాటికల్ మైల్స్ యాక్చువల్లీ నాట్స్ ఇవి, ఈ నాట్సే వెళ్ళి నాటికల్ మైల్ అయిపోయింది. సో ఈ నాటికల్ మైల్ ఏంటంటే ఒక్క నాటికల్ మైల్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.852 కిలోమీటర్స్. ఇది సాధారణంగా ఏంటంటే భూమి సర్కంఫరెన్స్తో కొలుస్తారు. సో భూమి సర్కంఫరెన్స్లో భూమిలో ఏముంటాయంటే లాటిట్యూడ్స్ ఉంటాయి. మీ సోషల్ నేర్చుకుంటారు. సో పైన మీకు నార్త్లో 90 ఉంటాయి, కింద సౌత్లో 90 ఉంటాయి. మధ్యలో ఉండేది ఏంటి ఇక్కడ ఈక్వేటర్. 90 + 90 180, 180 + 1 181 లాటిట్యూడ్స్ ఉంటాయి. సో 1 మినిట్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి 1 లాటిట్యూడ్ ఎంత 1 డిగ్రీకి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. సో ఈచ్ మినిట్ డిస్టెన్స్ వచ్చేసి ఎర్త్ పైన 1.852 కిలోమీటర్స్. సో ఒక్క నాటికల్ మైల్ అంటే ఎంత? 1.852 కిలోమీటర్. అంటే ఎప్పటి నుంచో ఇది నాటికల్ మైల్స్లో మనం సాధారణంగా షిప్స్లో వెళ్ళేటప్పుడు కొలుస్తారు అన్నమాట. అండ్ ఇదే బెస్ట్ వే అనమాట. ఎందుకంటే కిలోమీటర్స్లో కొలవరు. సాధారణంగా మనం షిప్స్లో వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనం ఒక కంట్రీ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే కిలోమీటర్స్లో ఎక్కడ కొలవరు అనమాట. ఎక్కడ కొలుస్తారంటే స్పీడ్, డిస్టెన్స్ ఈజ్ వేరే. మనం డిస్టెన్స్ ఏం చేస్తాము? ఎన్ని కిలోమీటర్లు బై అవర్స్ స్పీడ్. ఇక్కడ ఏంటంటే నాటికల్ మైల్స్ పర్ అవర్ అంటారు. ఇది ఒకప్పుడు అంటే ఇంత అడ్వాన్స్డ్ సైన్స్ లేనప్పుడు ఈ నాట్స్ ఉన్నాయి కదా, ఈ నాట్స్ ద్వారా అంటే మన షిప్ ఎంత స్పీడ్ వెళ్తుందని చెప్పేసి ఒక సెయిలర్ కూర్చొని ఈ నాట్స్ వదులుతూ ఉంటాడు. సో వాళ్ళు క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు 30 సెకండ్లకి ఇన్ని నాట్లు పోయినాయి కాబట్టి ఇంత స్పీడ్ పోతుంది. అట్లా వచ్చినటువంటి శాస్త్రీయమైనటువంటి ఒక హిస్టరీ ఉన్నటువంటి డిస్టెన్స్ని కొలవడమే నాటికల్ మైల్స్ అంటారు. వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ అందరికీ అర్థమనుకుంటా. సో ఇది నాట్స్ నుంచి వచ్చిందే నాటికల్ మైల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.